ఈ జూలై లోపల జరగకపోతే హైకోర్టుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎస్ రామ్మోహన్ గారు, సూర సమ్మయ్య గారు, కన్నాల మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఇప్పుడు ఉన్నారు. సమ్మయ్య గారు వినిపిస్తుందండి? సమ్మయ్య గారు ఓకే. ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు గ్రామాల లోపల పాలన పడకేసింది. 42% బీసీ రిజర్వేషన్ అయ్యాకనే మేము ఎన్నికలకు పోతామంటే కనుక గ్రామాలు ఇంకా అభివృద్ధిలో వెనుకకపోతాయని చెప్పి వారు అంటూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏముంది? అసలు ఎన్నికలకు పోతారా, లేకపోతే ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలో ఓట్లు పడాయని చెప్పి కూడా ఒకవేళ వెనకడుగు వేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? మీ ఉద్దేశంలో చెప్పండి సార్. తప్పకుండా ఎలక్షన్ జరుగుతుందని మనం ఈ మధ్యలో చూస్తా ఉన్నాం. మన కేబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే మొదటి ఉద్దేశం ఏంటంటే, ఆనాడు కామన్వెల్త్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పింది, బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, బీసీలతో పాటు కులగణన కూడా చేసి బీసీల వాటా 42% తప్పకుండా ఇవ్వాల్సిందే అనే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ కార్యక్రమం కనుక ఎలక్షన్ కొంత లేట్ అయింది మాత్రం 100% వాస్తవం. దానికి సంబంధించి కులగణనకు సంబంధించే లేట్ అయింది, కానీ ఎలక్షన్ ప్రభుత్వం ఎలక్షన్ పెట్టొద్దనే ఉద్దేశంలో మాత్రం లేదు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కొంత గ్రామాలలో సర్పంచ్ ఉంటే ఒకలాగా పరిపాలన ఉంటుంది, లేకపోతే ఒకలాగా పరిపాలన ఉంటుంది కనుక ఆ పరిపాలన విషయంలో కొంత మాత్రం పరిపాలన ఇబ్బంది అయ్యే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకొకటి, ఈ 42% ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఉంది. ఇక్కడ బీసీ బిల్లు 42% అమలు చేస్తే మాకెక్కడ పేరు పోతుంది అని చెప్పని బీజేపీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ చేయకపోతే కేంద్రంలో అక్కడ బీజేపీ చేసే పరిస్థితి లేకపోతుండే. వాళ్ళకు కూడా గత్యంతరం లేక మళ్ళీ సర్వే కులగణన చేస్తామని చెప్పని బీజేపీ ప్రభుత్వం కూడా ఒప్పుకోవడంతో కొంత లేట్ అయితే కావచ్చు, కానీ తప్పకుండా ప్రభుత్వం ఈ జూలై మాసంలో లేకపోతే ఆగస్టు మొదటి వారంలో పెట్టే అవకాశం 100% ఉంది. ఇవాళ కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఏమని, మా జాగృతి అధ్యక్షురాలు కూడా మొత్తం కులగణన ఏదైతే మీరు డిక్లేర్ చేసిండ్రో దాని ప్రకారం సీట్లు ఇవ్వాల్సిందని చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు ఇచ్చిన తర్వాత 42% అన్ని పార్టీలు బీసీలకు సర్పంచులు అవకాశం కల్పించిన తర్వాత మనకు ప్రస్తుతానికైతే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అక్కడ అమలు కావాలి, అమలు అని టైం పడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టకపోతే గ్రామాల్లో పరిపాలన ఇబ్బంది అవుతుందనే నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేస్తుంది. 100% 42% కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. దాంతో పాటు టిఆర్ఎస్ లో నాయకులు కానీ బీజేపీ నాయకులు కూడా వాళ్ళ నాయకులతో ఒత్తిడి తెచ్చుకొని 42% బీసీలకు అవకాశాలు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీసీలు కానీ ఇచ్చే అవకాశం ఉండే విధంగా ఆ నాయకులు కూడా కొట్లాడాలి. ఏదైతే సర్పంచ్ల బిల్లుల విషయానికి వస్తే కొంతమంది సర్పంచ్లకు బిల్లులు రావాలనేది ఇది ఎవరు చేసిండ్రు? గతంలో ప్రభుత్వమే ఆ బిల్లుల విషయంలో చెల్లించలేదు. అప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డామో, నేను మొన్నటి వరకు సర్పంచే ఉన్నా, పనిచేసి 1 year అయినా ఫ్రీజింగ్ పెట్టి ఆ డబ్బులు ఇవ్వాలని పాపం గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనుకనే ఆ ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ఓడగొట్టిండ్రు. ఇప్పుడైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో పని చేస్తారు కొంతమంది గ్రామ పంచాయతీ డబ్బులు లేవు, కానీ అయినా వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే మేము ఇప్పిస్తాం మీరు చేయండి వచ్చే మన ప్రభుత్వం టైప్ లో వాళ్ళకి హామీలు ఇవ్వడం వల్ల వాళ్ళు పనిచేసి పాపం నష్టపోయిండ్రు. కానీ గ్రామ పంచాయతీ నిధులు లేకుండా ఇలా వాళ్ళు చేసిన పనులకు సర్పంచులు బిల్లులు పెండింగ్ రావాలని చెప్పని కొంతమంది చేస్తా ఉన్నారు. నీ గ్రామ పంచాయతీ నిధులు లేనప్పుడు నువ్వు పని ఏ విధంగా చేస్తావు? అయినప్పటికీ ప్రభుత్వం విడతల వారిగా ఇస్తా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మనందరికీ క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఈ విధంగా అప్పుల రాష్ట్రం చేసిపోయినరు, 8,000 కోట్లు జీతాలకు అయితా ఉంది, 8,000 కోట్లకు సంక్షేమ పథకాలకు అయితా ఉన్నాయని ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్పారు. కనుక విడతల వారిగా డబ్బులు వస్తాయని నా నమ్మకం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చి ఎలక్షన్ అయితే కంటిన్యూ చేయాలి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నది మాకు సమాచారం. తప్పకుండా జరుగుతుంది. సమ్మయ్య గారు, ఇప్పుడు మీరు మాజీ సర్పంచ్గా ఉన్నారు. ప్రతి 12,000 పైగా ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ కూడా వారి సొంత డబ్బులు పెట్టుకొని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగి సార్ మీరు గెలిస్తే సంతోషము, మీరు కాకుండా ఇంకొక వ్యక్తి గెలిచాడు అనుకోండి, అప్పుడు పాత సర్పంచ్ బిల్లులు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి తను అడ్డుపడే అవకాశం ఏమన్నా ఉందంటారా? సమ్మయ్య గారు, సర్పంచ్ తీర్మానం తీసుకొని వర్క్ చేసిన తర్వాత ఒక్కసారి సర్పంచ్ తీర్మానం చేసి వర్క్ చేసిన తర్వాత ఎంపీ రికార్డు ఉంటది.
Yes. నేను సర్పంచ్ ఉన్నా, ఇంకో సర్పంచ్ ఉన్నా, ఎవరున్నా దానికి అధికారులు డిపి ఉంటారు, డిఎల్పి ఉంటారు, ఎంపీడీ వాళ్ళు ఉంటారు. తప్పకుండా వాళ్ళకి బిల్లు చెల్లించాల్సిందే. గతంలో మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మాకన్నా ముందున్న సర్పంచ్ 6 లక్షల రూపాయలు వర్క్ చేసిండు. Yes. ఆ ఎంపీ రికార్డ్ అయింది. మేము రాగానే చెక్ మీద సంతకం పెట్టేసినాం. ఓకే. అక్కడ బిల్లు ఆపనికి ఏం లేదు. ఈ ఒక్క టర్మే కాదు, ఏ ఎలక్షన్ ముందు పోయిన సర్పంచ్ కొన్ని బకాయిలు ఉంటాయి. రాగానే మళ్ళీ గెలిచిన తర్వాత సెక్రటరీ ద్వారా ఈ సర్పంచ్ సంతకం పెట్టి చెక్కులు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుంది. సర్పంచ్లు ఎవరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మన ఈ బిల్లుల కోసం ఎలక్షన్ ఆపుకుంటే ఇప్పటికే నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నారు. Yes. ఇంకా ఈ సర్పంచ్ బిల్లుల కోసం ఎలక్షన్ పెట్టబోట్లా, ఎలక్షన్ జరగని బైకాట్ చేస్తా అనడం తప్పు. తప్పకుండా బిల్లులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతా ఉంది. రానున్న కాలంలో ఎవరు గెలిచినా బిల్లులు తప్పకుండా వస్తాయి, ఎంపీ రికార్డ్ అయి ఉంటే. ఎస్ రాంపాక నాగయ్య గారు, సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర ప్రధాన